నమస్తే అండి. నేను మీ వెంకట్రావుని. అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఎప్పటికప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ విషయంలో జారీ చేస్తూ వస్తున్నాను. ఆ విధంగా చూస్తూ వస్తున్నాం. మరి ఈరోజు మనం చూసినట్లయితే ఈ యొక్క వీడియోని చూసినటువంటి మీరు పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఇది ఎయిమ్స్ హాస్పిటల్ మంగళగిరిలో ఉన్నటువంటి హాస్పిటల్. ఈ హాస్పిటల్ ఫ్యాకల్టీ పోస్టులకు మరి 121 పోస్టులకు నోటిఫికేషన్ మరి ఎయిమ్స్ ద్వారా నోటిఫికేషన్ అంటూ జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. మరి ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఈ సమాచారాన్ని మరి అందరికీ చేరవేస్తారని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం చూసినట్లయితే అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నుండి మరి 121 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులు వచ్చిన తర్వాత ఫ్యాకల్టీ గ్రూప్ ఏ మరి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ పోస్టు 121 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు శాలరీ ఎంతగా ఉంటుంది అని మనం కనుక చూడగలిగినట్లయితే ప్రారంభ వేతనం 1,01,500 నుండి 1,68,900 వరకు ఉంటుంది. ఈ పోస్టులకు క్వాలిఫికేషన్స్ వచ్చిన తర్వాత ఎంతవరకు స్టడీ చేసి ఉండాలంటే ఎంఎస్సి, ఎంఫిల్, పిహెచ్డి, ఎంఎస్/ఎండి, డిఎం ఈ క్వాలిఫికేషన్ చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా స్టార్టింగ్ డేటు ఇది ఆల్రెడీ సెప్టెంబర్ 27వ తారీఖు నుండి 2020 సంవత్సరం ప్రారంభమైంది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకున్నటువంటి వారికి మరి ఈ ఆన్లైన్ లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది ఏంటి అని మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత అక్టోబర్ 26 తారీఖు వరకు 2025 సంవత్సరం వరకు ఉంది. అనగా ఈ మంత్ 26వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఆన్లైన్లో మరి ఎయిమ్స్ మంగళగిరి వారు ప్రతిపాదించినటువంటి ఆ యొక్క వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే అఫీషియల్గా వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క వెబ్సైట్ వచ్చిన తర్వాత aimsmangalagiri.edu.in ఈ సైట్ను సందర్శించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, అఫీషియల్లీ వెబ్సైట్ వచ్చిన తర్వాత aimsmangalagiri.edu.in ఈ యొక్క వెబ్సైట్ ద్వారా పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అభ్యర్థులు అన్నటువంటి వారు. ఈ యొక్క పోస్టులకి మనం చూసినట్లయితే వయసు ఎంత కలిగి ఉండాలి, ఎన్ని సంవత్సరాలు నిండినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ ప్రొఫెసరు, అసిస్టెంట్ ప్రొఫెసరు మరి ఈ యొక్క పోస్టులకు మెన్షన్ చేయడం జరిగింది. ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేసేటువంటి వారి యొక్క వయసు 58 సంవత్సరాలు మరి ఉన్నటువంటి వారు ఈ యొక్క పోస్టులకు చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. 58 years యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్కి వచ్చిన తర్వాత నాట్ ఎక్సీడింగ్ 50 years యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. మరి అసిస్టెంట్ ప్రొఫెసర్కి వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు మరి వయసు ఉండాలని తెలియజేస్తున్నారు. ఏజ్ రిలేజేషన్ విషయంలో మరి ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది. ఓబీసీ వారికి 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది. మరి 5 years ఆఫ్ ది గవర్నమెంట్స్ సర్వెంట్ యాజ్ పర్ డిఓపిటి ఇన్స్టిట్యూషన్ వారికి 5 years ఉంటుంది. మరి అట్లాగనే నో ఏజ్ రిలేజేషన్ విల్ బి అవైలబుల్ టు SC/ST/OBC ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ది మరి వారికి ఈ యొక్క దాంట్లో వేరియేషన్ అంటూ ఉంటుందన్నమాట. మరి యొక్క ఏజ్ విషయంలో మరి రిలేజేషన్ పరంగా ఉంటుంది. సరే, ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఏమైనా అప్లికేషన్ ఫీజు పే చేయవలసి ఉంటుందా? ఒకవేళ పే చేస్తే ఈ పోస్టులకు ఫీజు ఎంత పే చేయవలసి ఉంటుంది అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లికేషన్ ఫీజు అంటూ పే చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఆన్లైన్లో ప్రకటించే ప్రతి ఒక్క పోస్టుకు
అప్లికేషన్ ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆ ఫీజు ఎంత పే చేయవలసి ఉంటుంది ఏంటి అన్నటువంటిది ఇప్పుడు మనం చూసినట్లయితే, ఫర్ UR/EWSC OBC కేటగిరీ వారు 3,100 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఫర్ SC ST ఉమెన్స్ కేటగిరీ వారు 2,100 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఫర్ PWBD పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబుల్ వారు 100 రూపీస్ ఈ యొక్క అప్లికేషన్ ఫీజు పే చేయవలసి ఉంటుంది. వారు ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే పే చేయవలసి ఉంటుంది. మరి ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటి అన్నట్టు మనం చూసినట్లయితే, ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది. మరి ప్రొఫెసర్స్ వారు ఈ యొక్క పోస్టులకు MD/MS ఆర్ ఏ రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్ ఈక్వలెంట్ చేసినటువంటి వారు ఈ పోస్టులకు మరి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా M.CH ఫర్ సర్జన్ మరి సూపర్ స్పెషలిస్ట్ అండ్ MD ఫర్ మెడికల్ సూపర్ స్పెషలిస్ట్ వారు 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలు మరియు 5 సంవత్సరాలు రికగ్నైజ్డ్ కోర్సు చేసినటువంటి వారు కూడా క్వాలిఫై అయినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మరి 14 ఇయర్స్ టీచింగ్ అండ్ ఆర్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని ఆ యొక్క ఇన్స్టిట్యూట్ ద్వారా 14 ఇయర్స్ చేసినటువంటి వారు, ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. ఆఫ్టర్ అబ్టైనింగ్ ది క్వాలిఫైయింగ్ ది డిగ్రీ ఆఫ్ MD/MS ఆర్ రికగ్నైజ్డ్ మరి రికగ్నైజ్డ్ ఈక్వలెంట్ ది పోస్టులు చేసినటువంటి వారు 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు. ప్రొఫెసర్స్ పోస్టులకు అప్లై చేసేటువంటి వారు ఈ యొక్క క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలి. మరి అడిషనల్ ప్రొఫెసర్స్కి మరి అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి మనం చూసినట్లయితే, అడిషనల్ ప్రొఫెసర్స్కి వచ్చిన తర్వాత MD/MS సేమ్ యాజ్ యూజువల్గా ప్రొఫెసర్స్కి ఏమైతే మరి ఆ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఈ అడిషనల్ ప్రొఫెసర్స్ కూడా అదే క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి మనం చూసినట్లయితే ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి క్వాలిఫికేషన్స్ MD/MS ఆర్ రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్ ఈక్వలెంట్ మరి ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్ డిసిప్లినరీ సబ్జెక్ట్ చేసినటువంటి వారు చేసుకోవాలంటున్నారు. మరి M.CH ఫర్ సర్జన్ మరి సూపర్ స్పెషలిస్ట్ అండ్ MD ఫర్ మెడికల్ సూపర్ స్పెషలిస్ట్ 2 సంవత్సరాలు ఆర్ 3 సంవత్సరాలు మరియు 5 సంవత్సరాలు మరి రికగ్నైజ్డ్ కోర్స్ చేసినటువంటి వారు కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు కూడా అప్లై చేసేటువంటి వారికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. వీరు 6 ఇయర్స్ టీచింగ్ అండ్ ఆర్ రీచ్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది స్పెషలిటీ ఆఫ్టర్ అబ్టైనింగ్ ది క్వాలిఫైయింగ్ ది డిగ్రీ ఆఫ్ MD/MS ఆర్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ ఈక్వలెంట్ చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఉంటున్నారు. మరి ఈ పోస్టులు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు ఏంటి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే, ఈ యొక్క పోస్టులు సెలక్షన్ చేస్తుందంటుంది మరి డ్యూలీ కాన్స్టిట్యూటెడ్ ది స్టాండింగ్ సెలక్షన్ కమిటీ వారు నియమించినటువంటి ఆ కమిటీ ద్వారా మరి పోస్టులు అంటుంది ప్రాసెస్ ఫర్ ఆల్ ది పోస్ట్ కమిటీ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి యొక్క అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ మంగళగిరి వారు ప్రతిపాదించినటువంటి ఈ యొక్క 121 పోస్టులకు మరి ప్రొఫెసర్ పోస్టులకు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మరియు అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులకు ఏ కేటగిరీ వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి వాటి యొక్క వివరాలు మనం ఇప్పుడు కనుక చూడగలిగినట్లయితే, ఒక్కొక్క కేటగిరీ వారీగా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మరి డెసిగ్నేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు OBC వారికి 1 కేటాయించారు. మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ 15 పోస్టులు ఉన్నాయి. ఇందులో మొత్తం 15 పోస్టులు UR వారికి 6 పోస్టులు కేటాయించారు, OBC వారికి 3 పోస్టులు కేటాయించారు, SC వారికి 2 పోస్టులు కేటాయించారు, ST వారికి 2 పోస్టులు కేటాయించారు, EWS వారికి 2 పోస్టులు కేటాయించారు. మొత్తంగా 15 పోస్టులు ఉన్నాయి. మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ మరి
బయోస్టాటిక్స్ వారికి ఒక పోస్ట్ కేటాయించారు, అది ఓబీసీ వారికి కేటాయించడం జరిగింది. ఈ విధంగా పోస్టులు అన్నటువంటిది కేటాయించడం జరిగింది. మనం చూసినట్లయితే మరి కార్డియాలజీ వారికి చూసినట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు ఒకటి కేటాయించారు, ఈడబ్ల్యూఎస్ వారికి ఒకటి కేటాయించారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ యూఆర్ వారికి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది అన్నమాట. మరి డెర్మటాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒక పోస్టు ఎస్టీ వారికి కేటాయించడం జరిగింది. ఈ యొక్క 121 పోస్టులు కొన్ని పోస్టులు మాత్రమే ఏ కేటగిరీ వారిగా ఎన్ని ప్రకటించారు అన్నటువంటిది ఇప్పుడు మనం చూస్తున్నామన్నమాట. ఈఎన్టీ వారికి అసిస్టెంట్ ప్రొఫెసర్ యూఆర్ వారికి ఒక పోస్ట్ కేటాయించారు, ఓబీసీ వారికి ఒక పోస్ట్ కేటాయించారు అనమాట. మరి జనరల్ మెడిసిన్ వారికి మరి ప్రొఫెసర్ పోస్టులో ఓబీసీ వారికి ఒక పోస్ట్ కేటాయించారు, అడిషనల్ ప్రొఫెసర్ వారికి యూఆర్ వారికి ఒక పోస్ట్ కేటాయించారు, మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ వారికి ఎస్టీ ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది. మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓబీసీ వారికి ఒక పోస్టు కేటాయించడం జరిగింది. మరి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ వారికి ఒక పోస్టు ఎస్సీ వారికి కేటాయించడం జరిగింది. మరి మెడికల్ ఆన్ క్లీనింగ్ వారికి అసిస్టెంట్ ప్రొఫెసర్కి 2 పోస్టులు ఇచ్చారు, అందులో యూఆర్ వారికి ఒక పోస్ట్ ఇచ్చారు, ఓబీసీ వారికి ఒక పోస్టు, మొత్తంగా 2 పోస్టులు కేటాయించడం జరిగింది. ఈ విధంగా న్యూరాలజీ వారికి మనం చూసినట్లయితే ప్రొఫెసర్ పోస్టు యూఆర్ వారికి ఒక పోస్ట్ కేటాయించారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ వారికి ఓబీసీ వారికి ఒక పోస్ట్ కేటాయించారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ వారికి మరి 4 పోస్టులు కేటాయించారు, అందులో యూఆర్ వారికి 2, ఓబీసీ వారికి 1, ఎస్సీ వారికి 1. ఈ విధంగా పోస్టులు అంటూ కేటాయించడం జరుగుతూ ఉంది. మరి ఆర్థోపెడిక్స్లో మనం చూసినట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ వారికి యూఆర్ వారికి ఒక పోస్ట్ కేటాయించారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్టీ వారికి ఒక పోస్ట్ కేటాయించారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓబీసీ వారికి ఒక పోస్ట్ కేటాయించారు అనమాట. మరి ఈ విధంగా ఫిజికాలజీ చూసినట్లయితే ప్రొఫెసర్ ఎస్సీ వారికి ఒక పోస్ట్ కేటాయించారు, మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ వారికి ఒక పోస్ట్ కేటాయించారు. ఈ విధంగా మరి రేడియోథెరపీ చేసినటువంటి వారికి మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్టీ వారికి ఒక పోస్ట్ కేటాయించారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ యూఆర్ 2 పోస్టులు కేటాయించారు. ఈ 2 పోస్టులో యూఆర్ వారికి ఒక పోస్టు, ఓబీసీ వారికి ఒక పోస్టు, అసిస్టెంట్ ప్రొఫెసర్ 2 పోస్టులు ఇచ్చారు, యూఆర్ వారికి 1, ఈడబ్ల్యూఎస్ వారికి 1. ఈ విధంగా మొత్తం మరి 121 పోస్టులను మరి ఎయిమ్స్ వారి ద్వారా ఈ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు మరి అప్లికేషన్ ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫీజు పే చేసినటువంటి వారు మరి ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, లేదంటే బ్యాంకింగ్ ద్వారా ఈ యొక్క ఫీజు అన్నటువంటిది పే చేయవలసి ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత 26 అక్టోబర్ 2025 సంవత్సరం వరకు ఉంది కనుక ఈ పోస్టులకు మరి ఎంఎస్సి, ఎంపిల్, పిహెచ్డి, ఎంఎస్/ఎండి, డిఎం చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మరి ఫ్యాకల్టీ గ్రూప్ ఏ పోస్టులు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని ఎయిమ్స్ మంగళగిరి వారు ప్రకటించినటువంటి ఈ నోటిఫికేషన్ను మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే మరి చాలామంది ఈ యొక్క పీజీ, పిహెచ్డి చేసినటువంటి అభ్యర్థులకు ఈ యొక్క సమాచారాన్ని మనం వంతు సహకారంగా వారికి అందించగలిగినట్లయితే వారికి సహాయం చేసినటువంటి వారుగా ఉంటాము. ఈ యొక్క వీడియోని చూసినటువంటి మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఈ యొక్క ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ గ్రూప్ ఏ రిక్రూట్మెంట్ 2025 సంవత్సరానికి 121 పోస్టులు ఇచ్చారు కనుక మరి పీజీ, పిహెచ్డి చేసినటువంటి వారికి ఈ యొక్క సమాచారాన్ని చేరవేస్తే మంచిదని తెలియజేస్తున్నాను. ఒకవేళ మీ యొక్క సలహాలు కానీ, మీ యొక్క అభిప్రాయాలు కానీ ఏమన్నా ఉన్నట్లయితే వాటిని ఈ యొక్క క్రింది ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో నాకు పంపించగలిగినట్లయితే వాటిని నేను స్వీకరించి నా వంతు సహకారంగా మరి వీలైనంత వరకు మెరుగైనటువంటి సమాచారంతో గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ను తెలియచేస్తూ మరి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి నా వంతు సహకారంగా నేను వారికి అందిస్తానని తెలియజేస్తున్నాను. ఈ వీడియోని మీరు పీజీ మరి పిహెచ్డి చేసినటువంటి, ఎండి చేసినటువంటి వారికి ఈ యొక్క సమాచారం తెలియచేస్తే వారికి ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఈ వీడియోని మరి మీరు వారికి చేరవేస్తారని భావిస్తున్నాను. మీ యొక్క అభిప్రాయాలు ఉంటే ఈ క్రింది కామెంట్ల బాక్స్లో పొందుపరిచినట్లయితే నేను మెరుగైనటువంటి సమాచారంతో
ఎప్పటికప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి నా వంతు బాధ్యతగా నోటిఫికేషన్ విషయంలో వారికి తెలియజేస్తానని భావిస్తున్నాను. ఈ యొక్క వీడియోని మీరు ఆదరిస్తున్నారు, చూస్తున్నారు. ఇంకా అనేకమైనటువంటి వారికి ఈ సమాచారం చేరవేస్తే తెలియజేస్తే బాగుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.